వాళ్ళని భయపెట్టి ప్రలోభపెట్టి దాన్ని రకరకాలుగా ఆ సొసైటీ నిర్వీర్యానికి రెండు వర్గాలుగా విడిపోయి ఆ సొసైటీ కీర్తి ప్రతిష్టల్ని, విద్యా వ్యవస్థని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, ఆఖరికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్చినటువంటి పరిస్థితి అక్కడికి పోయి చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకని అంటున్నామంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఊరికినే సామాన్యుల మీదకో, పార్టీ కార్యకర్తల మీదకో, లేకపోతే ఇతరుల మీదకో ఎగురుకుంటూ వెళ్ళేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ఇతర యంత్రాంగం ఎందుకని కళ్ళప్పగించి ఆ బిల్డింగ్ కూలగొడతా ఉంటే, ఆ బిల్డింగ్ బుల్డోజర్లతో కొడతా ఉంటే పోలీసులు పోయి ఎందుకుని ఆపలేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ దాపురించిందో సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఆ సంస్థలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అక్కడ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ, అలాగే అక్కడ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, బిల్డింగ్లు కానీ, ఇవన్నీ కూడా కుప్పకూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో, ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం భూదందాలు ఎక్కువైపోయినాయి. ఇదే కేసుకు సంబంధించి వారం 10 రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కొంతమందిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారని, మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చి బెదిరించారని చెప్పని కంప్లైంట్ ఇస్తే ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఈ వాస్తవాలు యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగమో అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పరిశీలించాలి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, ఎవరు అదాలత్ పేరు మీద మోసం చేస్తున్నారు, ఎవరు ఈ భూమిని కైంకర్యం చేయాలని చెప్పని తెలుగుదేశంలోనే రెండు వర్గాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సొసైటీలో ఉన్నటువంటి